బీహార్ రాష్ట్రంలో బీసీ మైనార్టీని తొలగించి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తున్నారంటూ సిపిఎం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ పట్టణంలో సిపిఎం నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు అశోక్ మాట్లాడారు. బీహార్లో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం కోసం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బీసీ మైనార్టీ ఓట్లను తొలగించడం అన్యాయమని, ఆయన విధానాలు మార్చుకోవాలని, ఓట్ల జాబితాలో చేర్చాలని, లేకుంటే దశల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో తన అధికారం రావడం కోసం ఎలక్షన్ కమిషన్ను దుర్వినియోగం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ప్రత్యేకించి 65 లక్షల ఓటర్లు ఈరోజు ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేసుకుని, అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఓటర్లను తీసివేస్తూ బీజేపీ ఎలక్షన్ కమిషన్కు హుకుం జారీ చేయడం, అవి తీసివేయడం పట్ల సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అక్కడ ఏవైతే తీర్పిచ్చినటువంటి ఓట్లని ఖచ్చితంగా మళ్ళీ నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే దొంగ ఓట్లతో ఒక్కొక్క నియోజకవర్గం కనీసం 1,00,000 ఓట్లను ఎస్సీ ఎస్టీల మైనార్టీగా చేసుకున్నటువంటి ఓట్లను తీసివేసి అధికారం రాగలిగింది. అది మహారాష్ట్రలో, కర్ణాటకలో. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రయత్నం చేస్తూ కోర్టులో తీసివేసి అదేవిధంగా దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభించింది. అందుకోసం సిపిఎం కూడా ఇట్లాంటి దొంగ ఓట్లను తీసివేసే విధంగా ఉన్నటువంటి ఓట్లను తీసేసినటువంటి వాస్తవంగా చేర్పించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రతి ఓటర్కు ఓటు ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ కమిషన్ వల్ల డామినేట్ చేస్తూ బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. ఈ కుట్రలు కుతంత్రాలను సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంది. ఒక 65 లక్షల ఓట్లను సుమారుగా అక్కడ ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించి తనకు అనుకూలంగా ఉండేటువంటి ఓట్లను చేర్పించుకోవడం కోసం ఎన్నికల కమిషన్ని కూడా